ప్రైజ్ ద లార్డ్ ఆల్ ఆఫ్ యూ. ప్రైజ్ ద లార్డ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటలు చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. నిరీక్షణ గలవారే సంతోషించాలన్నమాట. మనం ఏదైనా ఒక విషయాన్ని గ్రహిస్తున్నప్పుడు లేదా వెయిట్ చేస్తున్నప్పుడు మనం నిరీక్షిస్తాం. అంటే లైక్ ఏదైనా రిజల్ట్ కోసం గానీ, ఏదైనా జాబ్ కోసం గానీ, ఏదైనా ఒక డెసిషన్ కోసం గానీ, మనం అందరం కూడా ఎదురు చూస్తున్న టైంలో చాలామంది నిరీక్షణ అంటారు ఎదురు చూస్తుంటే. సో, ఆ టైంలో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. టెన్షన్ పడతారు, బాధపడతారు, ఇరిటేట్ అవుతారు. చాలా రకాలైనటువంటి ఎమోషన్స్ వస్తాయన్నమాట వెయిటింగ్ పీరియడ్‌లో. బట్ దేవుడేం చెప్తున్నాడంటే నిరీక్షణ ఉంచండి కానీ ఆ టైంలో మనం దుఃఖించాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. సంతోషంగా ఉండమంటున్నారు అంతే. ఇంకొకటి ఏం చెప్తున్నారు, శ్రమ యందు ఓర్పు గలవారే. మనం మన జీవితాలలో ఏదైనా సాధించాలనుకున్నప్పుడన్నా ఈ దేనికోసమైనా గానీ కొంచెం ఫిజికల్‌గా స్ట్రెయిన్, మెంటల్‌గా స్ట్రెయిన్ అనేది ఉంటది. బట్ ఆ టైంలో కూడా మనం పేషెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, ఓర్పు గలవారై ఉండాలి అని చెప్తున్నారు. ఇంకోటేంటంటే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలనమాట. సో, మనం అనుకునేది జరగకుండా ఉన్న వెయిటింగ్ టైంలో చాలా చిరాకొచ్చేస్తదనమాట. లేదా చాలా వేదనొచ్చేస్తది. రకరకాలైనటువంటి ఎమోషన్స్ అన్నీ కూడా బయటకొస్తా ఉంటాయి. బట్ ఆ టైంలో మనం ప్రార్థన చేస్తాం. కానీ ఒక్కొక్కసారి మన మనసు నిలుపలేక దూషించడం గానీ, ఏంటి నాకెందుకిలా జరుగుతుంది? ఇంకా జరగట్లేదేంటి? ఇంకా జరగట్లేదేంటని అప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను. అయినా కానీ నాకు జరగలేదు. ఇంకెందుకు చేసుకోవడం నేను అనేటువంటి కొన్ని వ్యతిరేకమైనటువంటి స్వభావాలు గానీ ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి దేవుడు ఒక్కడే చెప్తున్నాడు. ప్రార్థన యందు మాత్రం పట్టుదల కలిగి ఉండమంటున్నారనమాట. అంటే మనకి వెయిటింగ్ అనేది ఉన్నా కూడా వెయిట్ చేయండి. ఆ టైంలో మనం హ్యాపీగాను ఉండాలి, పేషెన్స్‌గాను ఉండాలి. అదేవిధంగా ప్రార్థనలో ఇంకా ఎక్కువగా ఉండాలనమాట. ఇంకా ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. సో, ఇలా ఉంటే తప్పకుండా మన అక్కర్లు, మన ఆశలు, మన కోరికలు ఏమైనా కూడా తీర్చబడతాయి. అంతేగాని మనం నిరీక్షణ గలవారమే కాకుండా ఎప్పుడు వేదనతో రోదిస్తూ ఉంటూ, అలాగే తిట్టుకుంటూ నాకు రాలేదు, నాకెందుకు జరుగుతుంది, నేను నీకు అయి చేశాను, ఈ చేశాను అయినా రాట్లేదని ప్రార్థన చేసుకోకుండా మానేస్తుంటే ఇవన్నీ కూడా పరీక్షిస్తారు కూడా దేవుడు ఒక్కొక్కసారి. కాబట్టి ఎవ్వరూ కూడా నిరాశ చెందవద్దు. అందరూ ప్రార్థన చేసుకుంటే కంపల్సరీ దేవుడు మనకి తగిన సమయంలో మనకు అన్నీ కూడా దయచేస్తారు. థాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.